చెమటలు ఎట్లా గారుతున్నాయి చూడండి గాయస్. ఈ పొట్ట ఇవన్నీ చూసి ఏమనుకోకండి. హాయ్ గాయస్, మేము ఇప్పుడు ఉల్లిగడ్డ పకోడీ చేయబోతున్నాం. చూపెడతారండి మా ఎంబడి. ఇదిగో గ్యాస్ లేకుండా మేము పొయ్యి మీద చేస్తున్నాం ఉల్లిగడ్డ పకోడీ. మా కెమెరామ్యాన్ వణుకుతాడు, ఏమనుకోకండి కొంచెం షేక్ అయితే. ఎందుకంటే పొట్టి పొయ్యి మీద వండినప్పుడు మ్యాక్సిమం అందరూ ఇట్లాంటివి పెడతారు, చూసుకుంటూ ఉన్నారు. లేదంటే ఇదంతా నల్లగా అయితే చెప్పు దెబ్బలు తింటాం అమ్మలతో. ఫస్ట్ అయితే మనమైతే పొట్టు పొయ్యి అయితే అంట పెట్టుకున్నాము. మన గ్యాస్ ఉంటే ఎట్లా పెట్టాలో తెలుస్తుంది, కానీ దీంట్లో అయితే కట్టాను. ఎక్స్పీరియన్స్ ఉన్నాలో పెట్టాలి, వేసుకోవాలి. నూనెకి తీరా సోడిగా. చాలా నూనె అయితే వేడెక్కింది. ఇక మనం పకోడీ అయితే స్టార్ట్ చేద్దాం. వేసి నూనె అయితే వేడైంది. అక్కడ చూపెట్టరా సోడిగా కెమెరామ్యాన్. కొంచెం దూరం అయితే ఉండాలి, ఎందుకంటే మనకి అనుభవం లేదు కదా పొట్టిపాయలు పోయి చూసేసుకోవాలి. చాలా చూడొచ్చు, మా కెమెరామ్యాన్ పెద్ద సోడిగాడు. ఆడే ఈవినింగ్ పూట స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది. ఎటువంటి కల్తీ లేకుండా మీరు అందరూ చేసుకోవచ్చు. ఎవరో వండుతారు మా మాటలేని, అవి పట్టించుకోకుండా గాయస్. మా కెమెరామెన్ పెద్ద సోడియాడు. మన కెమెరాని తీయనుకోసలేదు, ఈ మంటకి చెక్క తాకుతుంది. మాకు పొట్టు పొయ్యిల మీద అలవాటు లేదు. మేము హైదరాబాద్లో బతికేటోళ్ళం. ఇట్లా పొట్టు పొయ్యిలతోటి ఫస్ట్ టైం మొత్తం చెక్క తాకుతుంది. మాకు అయితే లేదు ఇది బతుకు. గ్యాస్ లేక ఈ తిప్పలు ఉన్నాయి మాకు. ఇవన్నీ చెప్పుకోవాలి మా బాధలు. ఇది దారిస్తున్నాం, ఇక అవుతుంది. ఏం చేస్తాం, మా బతుకులు గిట్లున్నాయి. ఇక వండడానికి రాక ఇట్లా వండుతున్నాం. కెమెరామ్యాన్కి లేని తిప్పాలు ఉన్నాయి. ఇప్పుడు స్లిమ్లో పెట్టడానికి కూడా రాదు. స్లిమ్లో పెట్టాలంటే మొత్తం పొట్టు లేపాడితే కదా. పొట్టు సారీ బూతులు వస్తున్నాయి, పొట్టే లేపాలి. మా కెమెరామన్ నవ్వుతుండు, ఏమనుకోకండి. కళ్ళు అయితే మండుతున్నాయి ఘోరంగా పొట్టుకి. అవునా బ్రో? అవును. చెమటలు ఎట్లా గారుతున్నాయి చూడండి గాయస్. ఈ చెమట బొట్టులో మా కష్టం ఉంది. ఈ కష్టంకి ఫలితంగా మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పొట్ట ఇవన్నీ చూసి ఏమనుకోకండి. ఓకే, ఏదో మా కెమెరామ్యాన్ని వేసుకోండి. అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. మొత్తం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకున్నాము. చూసుకోవచ్చు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో. ఎంత గోల్డెన్ కలర్ వస్తున్నాకనే క్రిస్పీ నో కిస్మిస్. ఓకే, పెడితే మాడిపోతుంది, తీసేయాలి. ఎప్పుడైనా సరే జాలి గిన్నె పెట్టుకోవాలి. బట్ మా దగ్గర లేదని మేము ఇళ్ళనే సర్వీస్ చేస్తున్నాం.